మనకు పురాణాల ప్రకారం అయితే బ్రహ్మకమలం అంటే బ్రహ్మదేవుని చేతిలో ఉండే పువ్వు అని, ఇంకా కొన్ని పురాణాలు అయితే బ్రహ్మదేవుడు కూర్చొని ఉండే పువ్వు అని కూడా అంటూ ఉంటారు. ఇది పవిత్రమైన పువ్వు కాబట్టి పవిత్రమైన మొక్కగా భావిస్తూ ఉంటారండి. ఇది కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు బ్రహ్మకమలం మొక్క ఎలా పెంచుకోవాలో చూపిస్తానండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. మనము ఈ కొత్త మొక్కలు ఎలా పెంచుకోవాలంటే, మనము ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర ఒక లీఫ్ అండి, మొత్తం ఆకే అవసరం లేదు, ఒక హాఫ్ ఆకు అయినా సరిపోతుంది. ఒక నెల లోపల మనకు చక్కగా రూట్స్ అనేది డెవలప్ అయిపోయి ఇండివిజువల్గా మనము ఈ ప్లాంట్స్ని తయారు చేసుకోవచ్చు. అప్పుడు మనము ప్రాపర్ సాయిల్ మిక్స్ తయారు చేసుకొని ప్రాపగేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము మొక్క బాగా పెరగడానికి అవసరమైన కండిషన్స్ ఏమంటే, ఈ ప్లాంట్ లో లైట్ అనేది కోరుకుంటుందండి. అంటే వెలుతురు ఈ ప్లాంట్కి నచ్చదండి. అంటే డైరెక్ట్గా సన్ కాకుండా బాల్కనీలో కానీ, సెమీ షేడ్లో కానీ, అపార్ట్మెంట్లో కూడా మనము ఈ మొక్కలనైతే ఈజీగా పెంచుకోవచ్చండి. సో లో లైట్ నచ్చే మొక్క అనమాట. వాటరింగ్ అంటే క్యాక్టస్ జాతికి సంబంధించిన మొక్క కాబట్టి మనము ఈ క్యాక్టస్ మొక్కలకి, సక్కులెన్స్కి ఎలాంటి వాటరింగ్ కావాలో, ఎలాంటి సాయిల్ కావాలో సేమ్ అదే దీనికి మనము ఫాలో అవుతే సరిపోతుంది అనమాట. కొద్దిగా సాయిల్ మిక్స్లో శాండ్ కలుపుకొని వాటరింగ్ కూడా ఆ సాయిల్ కొద్దిగా డ్రై అయినప్పుడు ఇస్తే సరిపోతుంది అనమాట. ఇక ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే, మనము ప్లాంట్ గ్రోత్కి, ఆకులు బాగా డెవలప్ అవ్వడానికి ఫస్ట్ మనము ఇనిషియల్ స్టేజ్లో మొక్కకు తీసుకున్నప్పుడు కంపోస్ట్ కానీ, మాన్యూర్స్ కానీ ఇచ్చుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒకసారి మనకి పూత స్టార్ట్ పోయడం మొదలైతే మనము కొద్దిగా అంటే లైట్గా ఫాస్ఫరస్ ఉన్న ఫర్టిలైజర్స్ అంటే బోన్ మీల్ కానీ, చౌహాన్ క్యూలో మనము ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూసెస్ చేసుకొని ఉంటాం కదా, అలాంటివి కూడా ఇవ్వచ్చండి. అలాగే బనానా పీల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇలాగ ఇచ్చుకుంటూ ఉంటే పూలు పూయడం స్టార్ట్ అనేది చాలా బాగా స్టార్ట్ అవుతుందండి. అలాగే మనకు పూలు కూడా విపరీతంగా అయితే పూస్తాయండి. ఈ మొక్కకు పెస్ట్ అనేది కూడా రాదనమాట. మొక్కకు పువ్వులు పూయడం అనేది మనకు మొదలయ్యేది సమ్మర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి, అలాగే వర్షాకాలం అంతా ఎక్కువగా అయితే పూలు అయితే పూస్తూ ఉంటాయి. చలికాలం అంతా అలాగే కంటిన్యూ అయ్యి మన పూలు అయితే పూస్తూ ఉంటాయండి. తర్వాత ఇయర్ అంతా మనకు అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచెం అయితే పూలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్కలు ఎండకు ఎక్కువగా తట్టుకోలేవండి. సమ్మర్ వచ్చిందంటే ఈ మొక్కలు మనం డైరెక్ట్ గా ఎండ తగిలే ప్లేసుల్లో అయితే ఉంచకూడదు. కొద్దిగా మనకు సెమీ షేడ్ లోకి షిఫ్ట్ చేసేయాలి. అది వింటర్, చలికాలం ఈ టైంలో అయితే కొద్దిగా మనకు ఎండ తగిలే ప్లేస్ లో ఉంచితే సరిపోతుంది. ఈ మొక్కలు ఎక్కువగా అయితే మనకు వాటర్ అయితే కోరుకోవండి. అందుకే మనం వాటర్ కొద్దిగా మట్టి డ్రై అయినప్పుడు మాత్రమే మనము ఈ మొక్కలకైతే మనము నీరునివ్వాలి. అంటే 3-4 days అలా మనము కొద్దిగా వాటర్ ఇచ్చేస్తే సరిపోతుంది. అట్లానే వాటర్ అయితే ఎక్కువగా ఇవ్వకూడదు. ఈ మొక్కను ఎవరైనా చిన్న వాళ్ళైనా, పెద్ద వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా ఇంట్లో ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ఎందుకంటే పెస్ట్ అనేది ఈ మొక్కకైతే అటాక్ అయితే కాదండి. ఎక్కువగా వాటర్ ఇస్తేనే ఈ మొక్కకు ప్రాబ్లం. అందుకే మనం చూసుకొని మట్టి ఇట్లా డ్రై అయినప్పుడు మాత్రమే కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుందండి. మట్టి కూడా బాగా గుల్లగా ఉండాలి. అట్లనే గట్టిగా అయితే మట్టి అయితే ఉండకూడదండి. మనము మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడే ఇసుక శాతం బాగా ఎక్కువగా ఉండేటట్లు కలుపుకున్నాం అనుకోండి, మనం నీళ్లు పోసినా కూడా చూడండి మట్టి ఎంత గుల్లగా ఉందో చూడండి. ఇసుక అనేది మనం ఎక్కువగా ఉండేటట్లు చూసుకుంటే మనకి ఇట్లా గుల్లగా ఉంటుంది. అప్పుడు దీనికి డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగా ఉంది. మనం వాటర్ పోసినప్పుడు కిందకి అలా జారి వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల మనం మట్టిని కలుపుకునేటప్పుడు ఇందులో 30% ఇసుక కానీ, వరి పొట్టు కానీ వేస్తే సరిపోతుందండి. మొక్కను మనము ఆకుల ద్వారా డెవలప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆకును అంచుల దగ్గర కట్ చేసి ఇలా మనము మట్టిలో పెట్టామనుకోండి, మనకు మొక్క అయితే బాగా ఈజీగా ప్రాపగేట్ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని వందల కొలది అయితే మనము తయారు చేసుకోవచ్చండి. ఒక ఆకు ఉంటే చాలండి, మనకి ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇంకా మనకు ఈ మొక్క బుషిగా రావాలనుకుంటే పక్కనే నాటేసామనుకోండి, అప్పుడు మొక్క బాగా బుషిగా తయారైపోయి మనకు సీజన్ వచ్చే కొద్ది మొక్క బాగా బుషిగా అయిందనుకోండి, మొక్కలు వచ్చేసి పూలు అయితే ఎక్కువగా పూసేస్తాయి. మొక్కను మనము నేలపైన పెంచవచ్చు, అలాగే కుండీల్లో కూడా పెంచొచ్చండి. టెర్రస్ ఉన్న వాళ్ళు టెర్రస్ పైన చిన్న కుండీల్లో కూడా పెంచితే చాలా అందంగా ఉంటుంది. అలాగే హ్యాంగింగ్ పార్ట్స్ లో కానీ చాలా అందంగా ఉంటుందండి. ప్లాంట్ కిందికి హ్యాంగ్ అయ్యి ఫ్లవర్స్ పూసినప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎక్కువగా ఎండను తట్టుకోలేవు. మార్నింగ్ సన్లైట్ 2-3 hours పడేటట్లు ఉంటే చాలండి. డైరెక్ట్ గా అయితే ఎండ పడకూడదు. బాల్కనీలో పెట్టుకున్నా సరిపోతుంది, కొద్దిపాటి ఎండ అయినా సరిపోతుందండి. సమ్మర్ లో డైరెక్ట్ గా ఎండ పడేటట్లు ఈ మొక్క ఉంటే మాత్రం ఆకులు బ్లాక్ గా అయిపోయి సన్ బర్న్ అయ్యి ఈ ఆకులన్నీ బాగా ఎండిపోతాయి. కాబట్టి మార్నింగ్ 2-3 hours పడేటట్లు చూసుకోవాలి. ఈవినింగ్ 1 hour పడితే చాలండి.
చక్కగా అయితే ప్లాంట్ గ్రో అయిపోతుంది. మొక్క బాగా ఇలా బుషిగా రావాలనుకోండి, ఆకులు కట్ చేసేసి మనము మొక్క చుట్టూ పక్కనే నాటామనుకోండి, ఈ విధంగా మనకు బాగా గుబురుగా అయితే వచ్చేస్తుంది. ఈ మొక్క బాగా పైకి హైట్ పెరుగుతుంది కాబట్టి మనము తప్పకుండా అయితే స్టిక్ పెట్టి లేకపోతే ఏదో ఒక రూపంలో ఈ మొక్కకైతే మనం సపోర్ట్ ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆకులు కిందికి పడిపోయి కొన్ని కింద ప్లాంట్ దగ్గర ఉన్నవైతే బాగా కుళ్ళిపోయి డ్యామేజ్ అయిపోతుంటుంది. అందుకే మనం సపోర్ట్ ఇచ్చామనుకోండి ఆకులు అయితే డ్యామేజ్ కావు. ఒక్కొక్కసారి మనకి చేతి తగిలినప్పుడు ఆకులు కట్ అయిపోతుంటాయి కదా, అలాంటి ఆకులు కూడా మనం అయితే పడేయాల్సిన అవసరం లేదండి. కట్ అయిపోయిన ఆకులు కూడా నాటినా కూడా మనకు ప్లాంట్ అయితే బాగా ఇలా వచ్చేస్తుంది అనమాట. పెద్ద కట్ చేసిన పెద్ద ఆకులు నాటినా కూడా వస్తుంది, కట్ అయిపోయిన ఆకులు కూడా నాటినా కూడా మనకి ప్లాంట్ అయితే ఈజీగా గ్రో అయిపోతుంది. మొక్క చుట్టూ పక్కనే మనం ఆకులు నాటేసాం అనుకోండి, మొక్క చాలా అయితే గుబుషిగా గుబురుగా హెల్తీగా అయితే పెరుగుతుంది. మొక్క వాటర్ని ఎక్కువ అయితే కోరుకోదండి, వెల్ ట్రైన్ అయితే ఉండాలి. మనము మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడు ఇసుక ఎక్కువగా అంటే 30% ఇసుక అయితే కలుపుకున్నాం అనుకోండి, మనం వాటర్ పోసినా కూడా ఈజీగా అయితే కిందికి వెళ్ళిపోతుంది. ఎంత పొడిగా ఉందో చూడండి మనకి మట్టి ఈ విధంగా పొడిగా ఉండాలండి. మట్టి ఎండిపోయినప్పుడే మనము వాటర్ ఇవ్వాలి. డైలీ అయితే మనము వాటర్ అయితే ఇవ్వనవసరం లేదు. నేను మొక్క మొదట్లో ఇట్లా దారాలు చుట్టేసానండి, ఎందుకంటే మనకి ఆకులు కిందికి హ్యాంగ్ అయ్యి కుళ్ళిపోతా ఉంటాయి. అందుకని నేను పైకి అలా కట్టేసి మధ్యలో స్టిక్ పెట్టేశాను. ఎందుకంటే కింద ఉన్న ఆకులన్నీ డ్యామేజ్ కాకూడదు అనే ఉద్దేశంతో ఇలా చేశాను. ఇక ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే మాత్రం మనకు ఫ్లవర్స్ పూసే టైంలో మాత్రమే ఇస్తే సరిపోతుందండి. లేకపోతే మనకు సీజన్ కి ముందు ఈ మొక్క ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది, తర్వాత ఇవ్వనవసరం అయితే లేదు. మనకు ఈ ఫ్లవర్స్ అయితే ఎక్కువగా నైట్ టైం ఎక్కువగా పూస్తూ ఉంటాయండి. వీటిని నైట్ బ్లూమర్స్ అని అంటారు. ఇంకో వెరైటీ కూడా ఉంటుందండి, అది డే బ్లూమర్ అంటారు. అవి అయితే చిన్న ఆకులు ఉంటాయి, ఫ్లవర్స్ కూడా చిన్నగా ఉంటాయండి. ఇవి డే టైంలో అయితే మనకు పూస్తూ ఉంటాయి. అదే నైట్ బ్లూమర్ అయితే ఆకులు పెద్దగా ఉండి ఫ్లవర్స్ కూడా కొద్దిగా పెద్దగా ఉంటాయండి. ఈ బ్రహ్మకమలం మొక్కల్లో మనము 3 వెరైటీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది నైట్ బ్లూమర్ అని, డే బ్లూమర్ అని, పింక్, ఇలా 3 వెరైటీస్ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్లాంట్స్ మనకు అమెజాన్ లో కూడా మనకు దొరుకుతాయండి. సో మనం ఈ మొక్కల్ని టెర్రస్ పైన పెంచొచ్చు, బాల్కనీలో పెంచొచ్చు, డైరెక్ట్ గా నేల పైన కూడా పెంచొచ్చు. మనం ఈ రోజు వీడియోలో ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, మనం వాటర్ ఎంతగా క్వాంటిటీ ఇవ్వాలి, ఎలాంటి మట్టిలో ఈ ప్లాంట్ ఈజీగా గ్రో అవుతుంది, ఈ విధంగా ఆకులే పూలుగా రూపాంతరం చెందే బ్రహ్మకమలం మొక్క గురించి చాంటి మట్టిలో బాగా గ్రో అవుతుంది. ఒక ఆకుల నుంచి మనం వందల కొద్ది మొక్కలు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, అలాగే మనం ఎక్కువగా పూలు రావాలంటే ఏం చేయాలి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి ఒక ఆకు ఉంటే చాలండి, మనం ఎన్ని మొక్కలైనా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గర ఒక చిన్న ఆకు తెచ్చుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ బ్రహ్మకమలం మొక్కని ప్రాపగేట్ చేసుకోవడంలో సక్సెస్ కావచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.